బేతాళ విక్రమార్కుడు కథలు, సాలమంజిక కథలు. శ్రీ మహావిష్ణువును భక్తితో ధ్యానించి తన వారందరూ వెంట రాగా మళ్ళీ సింహాసనాన్ని ఎక్కాలన్న కోరికతో వచ్చాడు భోజరాజు. అప్పుడు అక్కడ కాపలా ఉన్న సాలమంజిక మహారాజు పట్టుదలను మెచ్చి ఇలా అంది: రాజా, ఇలా రోజు వచ్చి వెళ్ళిపోవడం నీ వంటి వాడికి తగదు. అలాగని నీకు గద్దెనెక్కే అర్హత కూడా లేదు. ఉజ్జయిని పతికి కల అత్యాపకార సాహస గుణాల గురించి చెప్తాను విను. దాన గుణం రాజులకు పేరు తెస్తుంది. దాన గుణం ఉన్నవాడే చతురుడు, సూర్యుడు అవుతాడు. అట్టి ఉదారమైన దాతృత్వం కల విక్రమార్కుడు రాజ్యం చేసే సమయంలో ఒకనాడు రాజు కొలువు తీరి ఉండగా ఒక భట్టు వచ్చి ఆ రాజు వైభవాన్ని గొప్పగా కీర్తించాడు. దానితో సామంతరాజులకు అసూయ కలిగి వారిలో ఒకడు, ఇతనితో సరిపోల్చగల రాజు మరెవ్వరూ లేరా అని అడిగారు. దానికి ఆ భట్టు నెమ్మదిగా నవ్వి, ఈ మహారాజు దైవ ప్రసాదం వల్ల పుట్టిన సిద్ధపురుషుడు. ఇతని దాన గుణానికి కర్ణుడే సరిపోడు. ఇక మనమెంత అన్నాడు. అది విన్న సామంతరాజు తనకు కలిగిన సిగ్గు, అహంకారం మనసులోనే దాచుకొని ఎలాగైనా విక్రమార్కుడిని మించిన కీర్తిని సంపాదించుకోవాలని సంకల్పించాడు. ఇలా ఉండగా ఒక సిద్ధుడు ఆ రాజదర్శనం కోసం వచ్చాడు. అప్పుడు సామంతుడు అతడిని ఆదరించి ఎలాగైనా దాన గుణంలో విక్రమార్కుడి మించి ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సిద్ధుడు, రాజా, సాహసయజ్ఞం అనేది ఒకటి ఉంది. అది చేస్తే నీ నీ కోరిక నెరవేరుతుంది. అది ఎలాగంటే, యోగిని చక్రం వేసి తన శరీరాన్ని అర్పించాలి. అప్పుడు ఆ అగ్ని ప్రభావం వల్ల బ్రతికి వైభవాన్ని పొందగలవు. ఇదొక్కటే మార్గం అని చెప్పాడు. రాజు అది విని చాలా సంతోషించి ఆ రాత్రికే తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అప్పుడు సామంతరాజు సాహస యజ్ఞానికి కావాల్సిన సామాగ్రి సమకూర్చుకొని మొదట సర్వదేవతలను ప్రార్థించాడు. కీలక మంత్రం భక్తితో జపించాడు. యజ్ఞగుండంలో ఆహుతులు అర్పించాడు. తెగించి తన శరీరాన్ని ఆహుతి చేశాడు. నిత్యదానం వల్ల వచ్చే కీర్తి శాశ్వతంగా నిలబడుతుంది కదా. అతడు చేసిన సాహసానికి మెచ్చి దేవతలు అతడిని తిరిగి బ్రతికించి దర్శనమిచ్చి ఎటువంటి వరం కావాలన్నా కోరుకోమన్నారు. ఆ రాజు వారికి ప్రణామం చేసి, ప్రతి నిత్య దానాలతో నా బండాగారాలు నిండి ఉండేలా వరం ప్రసాదించండి అని కోరాడు. దానికి వారు, ప్రతిరోజు నీవిలా నీ శరీరాన్ని హోమగుండంలో అర్పిస్తే నీ కోరిక తీరుతుంది అని చెప్పారు. రాజు అందుకు ఇష్టపడి తన ఇంట నిండిన ధాన్యాలను క్షణం కూడా వృధా చేయకుండా దానం చేశాడు. ఈ విధంగా బండాగారం నిండుకోగానే ప్రాణాలు ఇవ్వడం, తిరిగి పునర్జన్మ ఎత్తడం, దానాలు చేయడం చేయసాగాడు. ఈ చోద్యం ఏమిటో చూడాలని ఉజ్జయినిపతి ఒక నాడు మునివేషంలో అక్కడకు వెళ్ళాడు. రాజు చేస్తున్న త్యాగాన్ని కళ్ళారా చూశాడు. మర్నాడు రాజు కంటే ముందుగానే యజ్ఞస్థలానికి చేరుకొని దేహాన్ని యజ్ఞగుండానికి ఆహుతి చెయ్యబోయాడు. దేవతలు అతడిని వారించి విక్రమార్కుడి కోరిక ఏమిటని అడిగారు. అప్పుడు విక్రమార్కుడు తన సామంతుడు రోజు ఇలా దేహాన్ని ఆహుతి చేయకుండానే అతని భాండాగారం నిత్యం సిరి సంపదలతో నిండి ఉండేలా వరం ప్రసాదించమని కోరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సామంతరాజు విక్రమార్కుడి ఔన్నత్యాన్ని పరవశించి తన దురాభిమానం విడిచి అతడికి కృతజ్ఞతలు చెప్పి తన భవంతికి వెళ్ళిపోయాడు. కనుక ఓ భోజరాజా,
నీవు ఆ సామంతరాజులా తిరిగి వెళ్ళిపోవడం మంచిది అని ముగించింది బొమ్మ. గృహోన్మునుడయ్యాడు భోజరాజు. వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ప్లీజ్.